శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. అపి వర్షసహస్రేణ శాస్త్రాంతం నైవ గచ్చతి. తర్కాద్యనేక శాస్త్రాణి అల్పాయు విఘ్నకోటయ. మానవుడు గురించి చెప్పినటువంటి శ్లోకం ఇది. తర్కశాస్త్రము, జ్యోతిష శాస్త్రము వంటి శాస్త్రములు 1000 సంవత్సరములు చదివినను అవి పూర్తి కావు. శాస్త్రాంతమును ఎవరూ ఇంతవరకు చూడలేదు. అంతేకాక మానవుడు కలి ప్రభావానికి లోనై ఈ జ్యోతిషాస్త్రములందు జ్యోతిషంలో వచ్చేటటువంటి మంచి చెడుల గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటున్నాడు తప్ప భగవత్పాదాల చెంతకు చేరుకోవడానికి సాధన చేయటం లేదు. అటువంటి మానవుడు ఆయువు పరిమితిగా ఉన్నది. విఘ్నములు కోటి రకములుగా ఉన్నవి. కనుక భగవత్పాదాలకి చెందాలి అనుకునేటటువంటి సాధన ఖచ్చితముగా భావనతో కూడుకున్నదై చెయ్యాలి. కాలమును ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేయరాదు. అందువలన జ్ఞాన సముపార్జన కోసం చేసేటటువంటి పూజాది కార్యక్రమాలు, జప తపాది హోమాదులు, వీటినన్నింటినీ కూడా భావముతోనే చేయాలి. కాలము అన్నది ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయరాదు అన్నది ఆ శ్లోకంలో ఆంతర్యం. హరి ఓం. స్వస్తి.